నమస్కారం అండి, దిస్ ఇస్ #you. వల్లభనేని వంశీ వెక్కి వెక్కి వేడుస్తున్నాడు. ఇది ఫ్యాక్ట్. మొన్న గన్నవరంలో ఒక దుర్ఘటన జరిగింది. వాళ్ళు చెప్తున్న వాస్తవాల ప్రకారం చూస్తే కనుక ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక ఇద్దరు ప్రయాణిస్తున్న ప్రణయ్ అండ్ వాళ్ళ బ్రదర్ని ట్యూషన్లో దింపడానికి వెళ్తున్న ఒక స్కూటీని పోలీస్ కానిస్టేబుల్ హ్యాండిల్తో లాగటం వల్ల అక్కడికక్కడ ప్రణయ్ మృతి చెందాడు. ఆ మృతి చెందిన ప్రణయ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వల్లభనేని వంశీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆఖరికి వాళ్ళని చూసి భావోద్వేగానికి గురైన వల్లభనేని వంశీ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. వల్లభనేని వంశీ గడిచిన 5 ఏళ్లలో, అంటే ఈ 2 ఏళ్ళు మినహాయించి వాళ్ళ పవర్లో ఉన్నప్పుడు 5 ఏళ్లలో గన్నవరాన్ని అడ్డంగా దోచుకున్నారు అన్న ఆరోపణలు అతని పైన చాలా ఉన్నాయి. ఆఖరికి చెరువుల పైన ఉన్న మట్టిని కూడా, ఇసుకను కూడా తోడుకెళ్ళిపోయిన ఘనకార్యుడు వల్లభనేని వంశీ అని ఇతని పైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. పోలవరం గట్లు అవనిండి, చిన్న చిన్న చెరువులు అవనిండి, ప్రతి చోట ఇసుక తవ్వివేతలు, బ్రహ్మానంద చెరువు అవనిండి, ప్రతి చోట అన్యాయం జరిగింది. దానివల్ల మొన్న బయటకు వచ్చిన నిజం ఏంటంటే 35 మంది విద్యార్థులు మరణించారు గడిచిన 2 ఏళ్లలో. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇప్పుడున్న రైట్ నౌ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు ఆయనకైన అసెంబ్లీ సమావేశాలు ఎంత బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడారు. ఫస్ట్ దీని తర్వాత ఐ విల్ కమ్ టు ద మెయిన్ టాపిక్. ఒక్కసారి వినండి. గడిచిన 3 రోజులుగా శాసనసభ్యుడైనాక చాలా బాధపడే పరిస్థితి. దానికి కారణం చెక్కవరం గ్రామంలో 3వ తారీఖున సుందరయ్య చెరువులో పడి మా నియోజకవర్గంలో 3 విద్యార్థులు ఉక్కుపాచలారని పసిపిల్లలు చనిపోయిన పరిస్థితి. దుప్పుల వినయ్ కుమార్ 8వ తరగతి చదువుతున్నాడు. బెళ్ళ మోహన్ సాయి అతను 15 సంవత్సరాలు 10th క్లాస్ చదివే విద్యార్థి. ముచ్చ వెంకట జోసఫ్ 15 10th చదువుకునే విద్యార్థి. పిల్లలు చనిపోవడం నిజంగా ఆవేదన కలిగిస్తుంది. దీనికి పాత గవర్నమెంట్లో అక్రమంగా చెరువులు, క్వారీలు తవ్వటం వల్ల గడిచిన 4-5 సంవత్సరాల లోపే 34 మంది, ఎక్కువ మంది 90% విద్యార్థులే చనిపోయిన పరిస్థితి. వాళ్ళ ఉసురు డెఫినెట్ గా తగులుద్దని నేను భావిస్తున్నా. మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న చెరువులు మొత్తానికి బాబులపాడులో 53, గన్నవరంలో 28, ఉంగుటూరులో 3 చెరువుల చుట్టూ ఫెన్సింగ్ కనుక ఏర్పాటు చేయకపోతే ఈ ప్రజల ప్రాణాలు పోయిన దానికి మనం సాక్షిగా ఉండడం కరెక్ట్ కాదు. గౌరవ మంత్రి దృష్టికి తీసుకెళ్ళా, మైనింగ్ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళా, ఆయనకి అర్జీ కూడా ఇచ్చా, జిల్లా కలెక్టర్ కూడా అర్జీ ఇస్తున్నా. వాళ్ళ కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నా. అలాగే ఈ చెరువులు ఎవరైతే తవ్వారో ఈ యాక్సిడెంట్లుగా చనిపోయినాయి కాదు, రోడ్డు మీద యాక్సిడెంట్లు చనిపోయేది బాధాకరం. కానీ ఇది ముమ్మాటికి ఆ చెరువు ఎవడైతే ఆ రోజు తవ్వాడో వాళ్ళు హత్య చేసినట్టే అనుకోవచ్చు. మర్డర్ కేసు బుక్ చేయాలి వాళ్ళ మీద. ఏ గ్రామంలో చెరువు పర్మిషన్ ఎవడిచ్చాడు, ఏ ఎంఆర్ఓ ఇచ్చాడు, పాత ఎంఆర్ఓ నరసింహారావు పాత్ర మీద విచారణ జరపాలని పలు దఫాలు కోరా. ఈసారి గట్టిగా ఈ 3 చనిపోయిన తర్వాత నాకు చాలా బాధేస్తుంది. అంటే శాసనసభ్యుడు అయ్యి మనం ఈ మైనింగ్ కూడా సరిగ్గా చేయలేని పరిస్థితి. ఆ నరసింహారావు మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. 30 అడుగుల నుంచి 150 అడుగుల లోతు వరకు అక్రమంగా మట్టి తవ్వేసి విద్యార్థులు చనిపోతుంటే నేను విట్నెస్ గా ఉండదలుచుకోవాలా. ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసమే నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు. అంతే తప్ప ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వానికి అసెట్టే కానీ ఎవరు విట్నెస్ కాదు. దయచేసి అధికారులు సహకరించండి. అధికారులు మీరు తక్షణం గన్నవరంలో ఉన్న చెరువును కొలవమంటే, ఎంత తవ్వారో తెలుసుకోమంటే కనీసం చూడడం పరిస్థితి. ఎందుకంటే వాటర్ని చూస్తున్నారు. టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో చెరువు కొలవడం అంత పెద్ద కష్టమైన విషయమే కాదు. నేను డెఫినెట్ గా దీన్ని సీరియస్ గా తీసుకుంటా. ఆ పసిపిల్లలు చనిపోవడం చాలా బాధాకరం. ఈ పిల్లలు చనిపోవటాన్ని చాలా బాధగా ఓదారుస్తుంది తప్ప అసలు మా చావుకు బాధ్యులు ఎవరు అని వాళ్ళ ఆత్మ ప్రశ్నించినట్టుగా ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకటి ఏమైనా మేము చనిపోవడానికి కారణం ఎవరు, ఈ సిస్టమ్మా అంటే వాళ్ళు ఆడుకుంటా రోలి ఆడి చేతులు కడుక్కుంటా వెళ్తే లాగేసిన పరిస్థితి. పెద్దవాళ్ళు కూడా ఆ ఊపి లాగేసిన పరిస్థితి. తక్షణం ఈ ఏదైతే అక్రమం జరిగిందో ఆయన శిక్షించాలి. ఆ చెరువు తవ్వినాడు ఎవడో ఆ కలెక్టర్ ఇచ్చిన పర్మిషన్, కలెక్టర్ కాకపోతే ఎంఆర్ఓ ఇచ్చిన పర్మిషన్, వాటన్నిటిని బయటికి తీయాల్సిన బాధ్యత. అలాగే పెద్దవాళ్ళు పిల్లలు చనిపోవటాన్ని అరికట్టాలంటే ప్రస్తుతం అక్రమార్కుల భరతం తర్వాత ఎంక్వైరీ ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయాలి. కానీ తక్షణం
ప్రభుత్వం నుంచి విన్నారు కదా, నరసింహారావు ఎంఆర్ఓ పేరు కొత్త కాదు. వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నరసింహారావును అడ్డాగా పెట్టుకుని ఎంతమందిని అరాచకాలు చేశారో నా వీడియోస్లోకి వెళ్ళి కింద కమెంట్ సెక్షన్ చూస్తే చాలా మందికి అర్థమవుతుంది. చాలా వీడియోస్ చేశాను నేను గన్నవరంలో జరిగిన అక్రమాలని చెప్పి. ఈరోజు యార్లగడ్డ వెంకట్రావు గారు అన్నట్టు మా చావులకు కారణం ఎవరు? ఎంఆర్ఓ నరసింహారావా? ఆదేశాలు ఇచ్చిన కలెక్టరా? లేకపోతే ఎమ్మెల్యేనా? ఆల్రెడీ వల్లభనేని వంశీ పైన మట్టి తవ్వకాల్లో కేసులు కూడా అతని పైన ఉన్నాయి. 34 నుంచి 40 మంది విద్యార్థులు ఈరోజు చెప్తున్న లిస్టులో ఇంటే గనక లిటరలీ 9 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ల పిల్లలు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా అదే చెరువులో పడి చనిపోతున్నారు. హోలీ ఆడి చేతులు కడుక్కోవడానికి వెళ్తే దాంట్లో పడిపోయి చనిపోయిన సన్నివేశాలు. కేవలం ధనదాహం. చెరువుల చుట్టూ ఉన్న మట్టిని తవ్వేసిన ధనదాహం. పోలవరం గట్లు కూడా తోడుకి వెళ్ళిపోయిన ధనదాహం. వికృతపు చేష్టలు. ఇది కేర్ ఆఫ్ అడ్రస్ గన్నవరంగా నిలిచింది గడిచిన 5 ఏళ్ళు. వల్లభనేని వంశీ ఈరోజు కూర్చుని నువ్వు రోడ్ యాక్సిడెంట్ జరిగిన వాళ్ళు పరామర్శిస్తున్నావు, చావులన్నిటికీ అటెండ్ అవుతున్నావు, నీ చేతికి మట్టి అంటకుండా శుభ్రంగా అన్ని పరామర్శలు పెళ్లిళ్ళకి వెళ్తున్నావు. గడిచిన 5 ఏళ్ల వల్ల ఈరోజు 34-40 మంది వరకు విద్యార్థులు చనిపోయారంటే దీనికోసం నీకు కన్నీళ్లు రావా? దీని గురించి నీకు సమాధానం ఉండదా? ఎవరా నరసింహారావు? ఎవరా కలెక్టర్? అసలు ఎవరు నువ్వు? ఈరోజు వల్లభనేని వంశీ పైన వెంకట్రావు గారు చెప్పినట్టు కమిటీ వేసి వంశీ, ఎంఆర్ఓ, కలెక్టర్ అందరి పైన కమిటీ వేసి హూ ఇస్ ద కల్ప్రిట్ బిహైండ్ సచ్ డిజాస్టర్ అనేది బయటపడితే నరసింహారావే జైలుకి వెళ్తాడా? కలెక్టరే రెస్పాన్స్ ఇవ్వాల్సి వస్తుందా? వల్లభనేని వంశీకి మళ్ళీ సంకెళ్ళ బోల మొదలవుతుందా? ఈరోజు ఓట్ల కోసం వెళ్ళి కన్నీళ్లు పెడుతున్నావు వంశీ. నీ ఎగ్జిస్టెన్స్, నీ ఉనికి కోసం వెళ్ళి కన్నీళ్లు పెడుతున్నావు. అలాంటి విద్యార్థులే 34 నుంచి 40 మంది చనిపోయారు. ఏమంటావు దీని గురించి? తవ్వివేయటం మీ పూచి, రిపేర్లు చేయించడం టీడీపీ పూచినా? ఎత్తుకెళ్ళిపోవడం మీ పూచి, దాన్ని మళ్ళీ రిపేర్లు చేయించుకుని సవ్యంగా సాక్షిభూతుల్లాగా ఉండలేక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా? ఏంటి ధనదాహం? ఎంతవరకు ఈ పైశాచికత్వం? ఈరోజు కొడాలి వెంకటేశ్వర వైరస్ కూడా డిలే అవటం చాలా మందికి చిరాగ్గా ఉంది. ఉపాధి హామీ పథకం కింద జగనన్న ఇళ్ల పథకాల కింద జగనన్న ఇంటి కోసం అక్కడ కూర్చుని మట్టి తవ్వివేతల్లో కూడా ఇలాంటి స్కామ్లే చేశాడు. ఉపాధి హామీ పథకాల కింద అయితే లిటరల్లీ ఒక కట్టు కదల్లి జనాలందరికీ చెప్పి నాకు ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ డబ్బులు తిరిగి ఇవ్వాలి, ఆ డబ్బులు మీ అకౌంట్లో వేస్తాడని చెప్పి అన్నోన్ పీపుల్ అకౌంట్స్ తీస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఐటీ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మీకు ఎలా వచ్చినాయి డబ్బులు అని అడిగితే వాళ్ళు వెళ్ళి కొడాలి వెంకటేశ్వరరావు మా నెత్తి మీద ఇదంతా ఏంటి పడిందని అడిగితే కొడాలి వెంకటేశ్వరరావు సింపుల్గా ఇప్పటికి కంగారు పడకు, మీకు డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాను, మీ పైన కేసులు ఉండవు. ఏంటి విర్రవీగుడుతనం? ఏ కేసులపైన న్యాయం జరగకపోయినా ఉపాధి హామీ పథకం కేసుల్లో అన్నా, జగనన్న ఇళ్ల కాలనీల కేసుల్లో అన్నా కొడాలి వెంకటేశ్వరరావు అరెస్ట్ అవటం తీరాలి కదా. క్యాసినోలు నడిపాడు, భోగం మీద డాన్సులు వేయించాడు, బూతులు తిట్టాడు. ఈరోజు ఈ వల్లభనేని వంశీ, కొడాలి వెంకటేశ్వరరావు కృష్ణా జిల్లాలో వెరీ నోటోరియస్ పొలిటీషియన్స్ కింద ఉన్నారు. ఇన్ని చావులా? చూసి విన్న మీ అందరికీ మీ ఒపీనియన్ ఏంటి? అండ్ కొడాలి వెంకటేశ్వరరావుని అసలు ఎప్పుడు అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం? దీనిపైన మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.